నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పూసపాటి అశోక గజపతి రాజు అంటే ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం చేశారండి. ఆయన అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. గోవా ప్రమాణ స్వీకారానికి హాజరైనారండి తెలుగుదేశం నాయకులు, భాజపా నేతలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారు ప్రమాణ స్వీకారం చేయడం తెలుగు ప్రజలు గొప్పగా భావించుకుంటున్నామండి. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తెలుగు అతను గవర్నర్గా వెళ్ళాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అండి. అది తెలుగుదేశం గొప్పతనం. అశోక్ గజపతి రాజు గారు 1951 జూన్ 16న జన్మించారండి. ఆయన రాజకీయ నేత. విజయనగరం ఎస్టేట్కు రాజు కూడా ఆయన వ్యక్తిగత జీవితం చూసుకుంటే ఆయన వాళ్ళ అశోక్ గజపతి గారు సతీమణి సుశీల గణపతి రాజు గారు కూడా విజయనగరం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారండి. ఆయన కుమార్తె అదితి గజపతి రాజు 2024 శాసనసభ ఎన్నికల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కానీ అశోక గజపతి రాజు గారు జనతా పార్టీలో రాజకీయాల్లోకి వచ్చి 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారండి. తర్వాత ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 1985, 1989, 1994, 1999, 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు మన అశోక గజపతి రాజు గారు. అదే 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయనగరం లోక్సభగా ఎన్నికడై 2014 నుంచి 2018 వరకు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు విషయంలో కీలకంగా వ్యవహరించారండి మన అశోక గజపతి రాజు గారు. అశోక గజపతి రాజు గారు ఇది రాజకీయ ప్రస్తావన అండి. ఇంకా చూసుకుంటే గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారండి మన అశోక గజపతి రాజు గారు. ఏమిటంటే రాజభవన్కు రాజు. ఆయన గోవా గవర్నర్గా అశోక గజపతి ప్రమాణం. ఏపీ నుంచి తరలి వెళ్ళిన టీడీపీ నాయకులు, కేంద్ర మంత్రులు రామ్మోహన్, శ్రీనివాస్ వర్మ, అయ్యన్న పాత్రుడు, లోకేష్, పల్లా రాజేశ్వరరావు, ఖమ్మంపాటి హాజరైనారు. అభినందనలు తెలిపారు మన చంద్రబాబు నాయుడు గారు. సీఎం శనివారం గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అశోక గజపతి రాజును అభినందిస్తున్న మంత్రి లోకేష్, చిత్రంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. చూడండి, నిన్న ప్రమాణ స్వీకారానికి వీళ్ళంతా వెళ్ళారండి. ఇంకా చూసుకుంటే మన ఎవరు వెళ్ళారు ఏమనేది ఇంకా చూసుకుంటే ముఖ్యంగా మన అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు. గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజభవన్లో జరిగిన కార్యక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రమాణం చేయించారు. అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పులనాయుడు, అశోక గజపతి రాజు సతీమణి సునీల, ఎమ్మెల్యే అదితి గణపతి రాజు హాజరయ్యారు. లోకేష్, రామ్మోహన్ నాయుడు ఆప్యాయంగా పలకరించిన అశోక గజపతి రాజు యువ నాయకత్వం ఏపీని నడిపిస్తుందని గోవా రాష్ట్ర అధికారులకు తెలిపారు. అశోక గజపతి రాజుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ఏ పదవి చేపట్టినా ఊందంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే అశోక గజపతిరాజు ఈ నూతన బాధ్యతలు కూడా అంకితం భావంతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని చంద్రబాబు ఆకాశించారు. కాగా అశోక గణపతి రాజు ప్రమాణ స్వీకారం అనంతరం గోవా సీఎం ప్రమోద్ సావంత్తో లోకేష్ మాట్లాడుతూ అశోక్ను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం స్టార్ మా పెద్దాయన్ని మీ చేతుల్లో పెడుతున్నాము, ఆయన మాకు తండ్రితో సమానము, జాగ్రత్త చూసుకోండి అని లోకేష్ గారు చెప్పిన మాటలకు అశోక్ గజపతిరాజు గారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే అశోక్ గజపతిరాజు గారు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగు కుటుంబంలో ఒక నాయకుడిగా ఉండి ఈ పొద్దు గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి అక్కడికి వెళ్ళడం తెలుగు ప్రజలకు కూడా గర్వంగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క కాలేజీలో ఒక్కొక్కరు చూడండి ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. వాళ్ళు యొక్క భావ వ్యక్తం చూడండి. అదే తెలుగుదేశం పార్టీ అంటే ఉండే నాయకులు కూడా అలాగే ఉంటారు. నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు అలాగే ఉంటారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగుంటే దాని నుండే నాయకులు కూడా అలాగే ఉంటారు. జైలు జీవితాలు, భూ కబ్జాలు, లిక్కర్ స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాములు అంటూ. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే లీడర్లు చూడండి, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, కేసీఆర్ గారు సీఎం అయ్యారు. అందరూ తెలుగుదేశంలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరైనా సరే గొప్పవాళ్ళు అయ్యారు, ఎంతోమంది న్యాయమూర్తులు అయ్యారు, ఎంతోమంది గొప్ప వాళ్ళు అయినారు, కేంద్ర మంత్రులు అయ్యారు, ఉన్న స్థానానికి ఎదిగారు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు. అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు వెళ్ళారా? వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు వెళ్ళారా? వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ నాయకత్వ లక్షణాలు సరిగా లేనప్పుడు కార్యకర్తలు కూడా అదే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి నాయకుడు ఎలా ఉంటారో కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. ఎగ్జాంపుల్కి రేవంత్ రెడ్డి గారిని చూసుకోండి, కేసీఆర్ని చూసుకోండి, ఇట్లాగే అశోక గజపతిరాజు గారిని చూసుకోండి. ఎంతోమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. బాలయోగి స్పీకర్గా పనిచేశారు కేంద్రంలో. అట్లాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్కొక్కరే ఇట్లా ముందుకు ఉన్నత స్థానానికి ఎదుగుతూ ఉంటే తెలుగు ప్రజల యొక్క గుండె చప్పుడు దేశమంతా ఇరిపించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారనడానికి అశోక గజపతిరాజు గారు గోవా గవర్నర్గా ప్రమాణం స్వీకారం చేయడమే తెలుగు ప్రజల యొక్క ఆనందం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.